వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం కాకరేపుతోంది. అయితే ఆయన ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డికి ఒక ఛాలెంజ్గా మారుతూ ఉన్నారు. అంటే ప్రధానంగా ఇచ్చినటువంటి హామీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎట్లాగూ నిలబెట్టుకోలేదు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి కూడా సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలు రాహుల్ గాంధీ కానీ, ఆనాడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్రావు ఠాక్రే కానీ, లేదంటే కేసీ వేణుగోపాల్ ఆ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో జనరల్ సెక్రటరీగా ఉండి అన్ని అంశాల్లో కూడా కీలక భూమిక పోషిస్తున్నటువంటి కేసీ వేణుగోపాల్. ఇట్లా వీళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి మాట తప్పినటువంటి నేపథ్యం. మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా కేసీ వేణుగోపాల్ ఖచ్చితంగా భువనగిరి పార్లమెంట్ని గెలిపిస్తే ఆయనకి మంత్రి పదవి ఇస్తామంటూ కూడా స్పష్టంగా కేసీ వేణుగోపాలే ఒక మాట ఇచ్చి ఆ మాట తప్పాడు. అట్లాగే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా అనేక సందర్భాల్లో మీడియా ముఖంగా ఆయన యాక్సెప్ట్ చేశాడు. అంటే ఆ యొక్క అంశం పరిశీలనలో ఉంది అని స్పష్టంగా గతంలోనే చెప్పాడు ఆయన. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చిందో, అంటే నాకు మంత్రి కాదు, నేను నెక్స్ట్ రేస్లో ముఖ్యమంత్రి రేస్లో ఉంటానని బహిరంగంగా ఆయన మొన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి విజయోత్సవ ర్యాలీలో మాట్లాడినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అంటే ఒక రకంగా నెక్స్ట్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేస్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చేసాడు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం నెలకొంది. అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తారు? అయితే ఇవాళ రాజగోపాల్ రెడ్డి లాంటి పెద్ద నాయకుడు, బడా నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో అహర్నిశలు ఉండి తెలంగాణ మూమెంట్లో ఎంపీగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏకుమేక అవుతున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి మరీ ముఖ్యంగా చుక్కలు చూపిస్తూ ఉన్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే నువ్వు ఏం చేసినావు ఈ 2 ఏళ్లలో అని అడుగుతూ ఉన్నారు. అంటే సహజంగా సొంత డబ్బా కొట్టుకోవడం మానేయాలని రీసెంట్గా మళ్ళీ ఆయన హాట్ కామెంట్స్ చేసినట్టుగా మనం కనిపిస్తోంది. ఇవాళ అధిష్టానం దగ్గర కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించినటువంటి నాయకుల భేటీ తర్వాత, క్యాబినెట్ మంత్రులందరూ భేటీ తర్వాత నెక్స్ట్ పర్సనల్గా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఖర్గే వీళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, అట్లాగే భట్టి విక్రమార్క ఇట్లా కొంతమంది నాయకులతో పిలిచి సపరేట్గా మాట్లాడిన సందర్భంగా నెక్స్ట్ రాబోయే రాజ్యసభ 2 సీట్లను ఎట్లా భర్తీ చేయాలి, రానున్నటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి, నెక్స్ట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం సంబంధించి జీవన్ రెడ్డి లాంటి అంశం సంబంధించి ఏం చేయాలనే అంశం ఈ చర్చకు వచ్చినప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అనే చర్చకు వచ్చిన సందర్భంగా అధిష్టానం మేము ఆయన్ని పరిశీలనలో తీసుకుంటాం, అతనితో మేము డీల్ చేస్తాం, మీరు మాట్లాడొద్దండి అని స్పష్టంగా రేవంత్ రెడ్డికి చురకలంటించినటువంటి పరిస్థితి. అంటే ఇచ్చినటువంటి హామీ ఇచ్చింది కదా, ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? అది ఖచ్చితంగా అధిష్టానం మీద ఉంటుంది కదా. హైకమాండ్ ఢిల్లీకి పిలిపించి మాట్లాడతామని స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఒకసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 2 ఏళ్ళు ఏమీ చేయలేదు అంటున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎందుకంటే ఒక రకంగా ప్రతిపక్షాలు సహజంగా అధికార పక్షాన్ని విమర్శిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు అధికార పక్షం మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి ఆయన మెజారిటీ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు, మరోవైపు ఆయన కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. మరి ఇటువంటి వ్యవహారంలో ఇప్పుడు సొంత పార్టీలోనే స్వపక్షంలో విపక్షంలాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రతి నిత్యం అనేక సందర్భాల్లో తీవ్రమైనటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు ఇప్పటిదాకా. ఒకసారి మనం రాజగోపాల్ రెడ్డి గారితో మనం డైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం సార్, హైకమాండ్ మిమ్మల్ని పిలిపించాలనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏంటి రేవంత్ రెడ్డి గారి మీద అయితే ఫైర్ అవుతున్నారు, మరి మంత్రివర్గంలోకి ఏమైనా చోటు కన్ఫర్మ్ అయింది అనుకోవాలా? అధిష్టానం, నేను కూడా మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్ లో మాట్లాడితే అధిష్టానం రాజగోపాల్ రెడ్డి పిలిపించి మాట్లాడుతా అన్నారు. తప్పకుండా నేను ఒకసారి అధిష్టానం పోయినప్పుడు సార్ అధిష్టానంతో మాట్లాడొస్తా, అన్ని విషయాలు మాట్లాడొస్తా. నేను ఇప్పుడే చెప్పలేను కానీ అధిష్టానం పిలిపించినప్పుడు తప్పకుండా మాట్లాడొస్తా. అధిష్టానం పిలిచి మాట్లాడతాను మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండ్రు. అందుకనే నేను ఇప్పుడు ఇంకా అంత లోపల నేను ఏం మాట్లాడలేను, పోయి వచ్చిన తర్వాత మాట్లాడతా రాజేష్. నేను సార్ కానీ కాదు సార్, గతంలో మీరు మాట్లాడిన సందర్భం నేను మంత్రి కాదు ముఖ్యమంత్రి రేస్లో ఉంటానన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. మరోవైపు ఏం జరగబోతాం సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి 2 ఏళ్లలో ఏమీ చేయలేదంటున్నారు మీరు. నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను ఏం మాట్లాడట్లేదు, కానీ రేవంత్ రెడ్డి గారు పదే నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటే ఆ విషయంలో నేను 2-3 సార్లు రియాక్ట్ అయినా. అది కరెక్ట్ కాదు అని అంటూ అట్లా మాట్లాడడం అధిష్టానాన్ని, కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, మా అందరిని అవమానించినట్టు అంటున్నా. కానీ మీరు కూడా అవమానాలు పొందారని నేను ఒక ఛానల్లో మీరు మాట్లాడుతూ అంతే కదా. నన్ను 2 సంవత్సరాల నుంచి తీసుకొచ్చి వాడుకొని పక్కన పెట్టి మాట్లాడకపోవడం అవమానకరమే కదా. కానీ కాదు సార్, ఇప్పుడు కాదు సార్, మీరు మున్సిపాలిటీలు కూడా ఎక్కువ అత్యధిక శాతం గెలవడం కూడా మీరు రేవంత్ రెడ్డి సొంత డబ్బా అనే అంశాన్ని కూడా మీరు ప్రస్తావించారు. అంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము అందరం ఎలక్షన్స్ పోయినాం సార్.
రేవంత్ రెడ్డి నేనే మొనగానే నాకు ఎవరు ఎదురు లేరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నప్పుడు నేను అనాల్సి వస్తుంది. తప్పు అది. మా అందరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రెక్కల కష్టమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. నాలాంటి వాడు బీజేపీ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆహ్వానం మేరకు మళ్ళీ మేము వచ్చినాం కాబట్టి ఈరోజు నేను ఒక్కరిగా నాతో పాటు 20-30 మంది ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా బయట పార్టీకి వెళ్ళి వచ్చిండ్రు. అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడితే పోరాటం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అది ఒక్క క్రెడిట్ ఆయన ఒక్కడే తీసుకుంటున్న చూసినావా తప్పు. అది కొంచెం బాధాకరము. ఆయన అట్లా మాట్లాడేది లేకుండే అదే ఆయన ఎప్పుడు మాట్లాడినా 2 సార్లు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నాడు ఇంకా తప్పది. 5 ఏళ్లకు ముఖ్యమంత్రిని చేసినాం నిన్ను. రాహుల్ గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు అబ్జర్వర్లు వచ్చి మా అందరి ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని చేసిండ్రు. అంతవరకు బాగా ఉంది. నువ్వు 5 ఏళ్ళు మంచిగా పరిపాలించి నిజాయితీగా పరిపాలన చేయాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అవినీతి మీద గత 10 ఏళ్లలో ఏదైతే దోచుకున్నారో దాని మీద చర్యలు తీసుకొని వాళ్ళ దోషుల్ని కఠినంగా శిక్షించాలి, ఆ రికవరీ కూడా చేయాలి. ఇవన్నీ చేసి బంద్ చేసి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అని మాట్లాడుతున్నావు కదా, అది తప్పు సార్. కానీ కాదు సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి సెంట్రిక్ గానే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుంది తెలంగాణలో. తప్పది. ఇది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 140 ఏళ్ల చరిత్ర ఉంది. రేవంత్ రెడ్డి నిన్నమన్న వచ్చిండు, ఈ రోజు వచ్చి రేవంత్ రెడ్డి తోడే కాంగ్రెస్ పార్టీ అని అంటే అది అది మాది అందరికీ ఆమోదయోగ్యమైన మాట కాదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ని అవమానించినట్టు మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తాం మేము అందరం. సో మీరు పార్టీలో ఎక్కడ క్రాస్ అవ్వరు. పార్టీ నేను రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే కాంగ్రెస్ ప్రాణం. మాకు కాంగ్రెస్ పార్టీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ రక్తం. కానీ ఇతను వచ్చి మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని అవమానించేటట్టు మాట్లాడితే, మా అందరిని అవమానించేటట్టు మాట్లాడితే అది నచ్చటం లేదు. నీకు అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయినావు, బాగుంది, అంతవరకు ఓకే, నీకు సహకరిస్తాం. మేము అందరం కలిసి టీం వర్క్ చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొద్దాం. అప్పుడు ఎమ్మెల్యేల మెజారిటీ అభిప్రాయం తీసుకొని అధిష్టానం నిర్ణయిస్తుంది ముఖ్యమంత్రి ఎవరు, అభ్యర్థి ఎవరన్నది. ఇప్పుడే నేనే ముఖ్యమంత్రి అని చెప్తున్నా చూసినావా, దానికి పూర్తిగా వ్యతిరేకం. మీరు మొదటి నుంచి అదే పాయింట్ మీద వ్యతిరేకిస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని. అదే పాయింట్ కానీ నేనే రాజు నేనే మంత్రి అనే దాని మీద ఆయన క్లారిటీ ఇచ్చిండు. కానీ 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి మీద అనే దాని మీద 4 సార్లు అన్నాడు ఇప్పటి వరకు. దాని మీద క్లారిటీ ఇవ్వమనండి ముఖ్యమంత్రిని. నేను ఈ 5 ఏళ్ల ముఖ్యమంత్రిని, భవిష్యత్తులో మా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొస్తాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిన వ్యక్తి ఎమ్మెల్యేల మెజారిటీ అభిప్రాయం తీసుకొని చేస్తాం. ఆ మాట చెప్పమని చెప్పండి రేవంత్ రెడ్డిని. సో నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవాలన్నారు కానీ నేనే ముఖ్యమంత్రి అనేది అని కోట్ చేసుకోవడమే తప్పు అంటారు. అవును, 100%. కానీ ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి అనే దాన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? అది దాని క్లారిఫికేషన్ ఇచ్చింది కదా, నేనే ముఖ్యమంత్రి నేనే మంత్రి, అది కూడా తప్పే. ఏ ముఖ్యమంత్రి 140 ఏళ్ల చరిత్రలో భారతదేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హోమ్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టుకోలే. కీలకమైన శాఖలు ఆయన దగ్గర పెట్టుకొని మంత్రివర్గ విస్తరణ చేయకపోవడం కూడా చాలా దారుణం, దుర్మార్గం అది. సో ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో హోం మంత్రి కావాలని మీ కోరిక, మరి ఆ హోం మంత్రి అగో రాజేష్ సార్, మంత్రి పదవి అధిష్టానం హామీ ఇచ్చి నన్ను తీసుకొచ్చింది. అధిష్టానం నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా. ఒకవేళ ఇస్తే నిజాయితీగా ప్రజల కోసం పదవి తీసుకొని నిజాయితీగా ఆ పదవిలో కొనసాగుతా. ఇవ్వకుండా పార్టీ కోసం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తా. కానీ డబ్బు కోసం పదవి కోసం పాకులాడే వ్యక్తిని కాదు. నేను ఉద్యమకారుణ్ణి, తెలంగాణ కోసం ఉద్యమం చేసిన మనిషిని, పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించిన మనిషిని. అలాంటి మనిషిని ఊరికి మంత్రి పదవి కోసం పాకులాడుతూ అని చెప్పి ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. నాకు ఈ 2 సంవత్సరాల్లో చాలా మనోవేదన గురైన నేను. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో సోషల్ మీడియాలో అనామకులు కూడా నన్ను ట్రోల్ చేస్తుండ్రు మంత్రి పదవి కోసం అని చెప్పి. నిజంగా నేను ఏనాడు పదవి కోసం పాకులాడలే. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కేసీఆర్ 12 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు నన్ను రమ్మన్నారు, మంత్రి పదవి ఇస్తా అన్నారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు బతికే ఉండరు, సంతోష్ కుమార్ గారు బతికే ఉన్నారు, టీఆర్ఎస్ నాయకులు బతికే ఉన్నారు. వాళ్ళందరిని అడగొచ్చు. సత్య ఇంద్రారెడ్డి ప్లేస్ లో నాకు మంత్రి పదవి వచ్చేది నేను పోతే. కానీ నేను మంత్రి పదవి కోసం పోలే. అందరూ పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచి టీఆర్ఎస్ లో పోతే నేను ఒక్కనే ప్రజల పక్షాన ప్రతిపక్షం లేకుండా చేసి ప్రజాస్వామ్యం కూలి చేసిన కేసీఆర్ కు వ్యతిరేకంగా నేను రాజీనామా చేసి ప్రభుత్వాన్ని ముంగోడు ప్రజల దగ్గర తీసుకొచ్చిన కాళ్ళ దగ్గరికి. అటువంటి వ్యక్తిని నేను. నాకు వ్యక్తిత్వం ఉంది. డబ్బు కోసం పదవి కోసం నేను పాకులాడను. నన్ను అనవసరంగా 2 సంవత్సరాల నుంచి ఎంతో ట్రోల్ చేసి అనవసరంగా నన్ను మనోవేదన గురి చేస్తుంది తప్పితే ఈ రోజు కూడా చెప్తున్నా, అధిష్టానం నిర్ణయమే ఫైనల్. అధిష్టానం ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను కాంగ్రెస్ సైనికునిగా పనిచేస్తా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో. అంటే ఇప్పుడు మాట్లాడే మాటలకు నేను వ్యతిరేకం తప్పితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు సీరియస్
డెసిషన్ తీసుకుంటే అప్పుడు ఖచ్చితంగా పార్టీ ఇబ్బంది పడుతుంది. ఇప్పటిదాకా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎక్కడ పార్టీ లైన్ దాట్లా, కేవలం పార్టీ విధానాల్ని, రేవంత్ చేస్తున్నటువంటి విధానాలని, రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తెలంగాణలో ఏం చేస్తున్నాడనే అంశాలను మాత్రమే ఆయన ఫోకస్డ్గా వెళ్తూ ఉన్నారు. ఒకవేళ ఆయన కనుక ఇంకేమైనా సీరియస్ డెసిషన్ తీసుకుంటే స్పష్టంగా పార్టీ ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీ హైకమాండ్ కూడా దీని మీద స్పష్టంగా ఒక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే భవిష్యత్తులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీ హైకమాండ్ ఇచ్చినటువంటి హామీ కదా, ఇదేమి హైకమాండ్ అంటే ఆయనకు హామీ ఇచ్చే పార్టీలకు తెచ్చుకున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. మరోవైపు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏం చేస్తోంది, ఏం చెప్పింది, ఏం చేస్తోంది, ఇదే కదా కీలకం. కాబట్టి ఖచ్చితంగా ఇదొక అంశాన్ని కనుక కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏం చేస్తుంది హైకమాండ్ అనేది $1 మిలియన్ క్వశ్చన్. మరోవైపు రాజగోపాల్ రెడ్డి గారికి కూడా ఇప్పటికే కొంత ఒక రకమైనటువంటి ఈ మంత్రివర్గం సంబంధించి, ఎందుకంటే ఆయన గతంలో కూడా నాకు మంత్రివర్గం అవసరం లేదు, మునుగోడు డెవలప్మెంట్ నాకు కావాలని మాట్లాడినటువంటి నేపథ్యంలో కొంత హైకమాండ్ నుంచి ఆయన కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా కొంత తెలుస్తుంది. సో చూద్దాం ఏం చేస్తుంది హైకమాండ్, మరి ఏ విధంగా బుజ్జగిస్తుంది. ఎందుకంటే గతంలో మంత్రి వివేక్, అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళకి సంబంధించి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ సందర్భంగా ఈయన ఆ రోజు ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి అందుబాటులో లేకపోతే ఆ రోజు మీనాక్షి నటరాజనే స్వయంగా అందుబాటులోకి వెళ్ళాలని ప్రయత్నం చేసినా కూడా రాజగోపాల్ రెడ్డి గారు అందుబాటులోకి రాలే. మరి అటువంటి సందర్భాల్లో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పెద్దగా పట్టించుకున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ హైకమాండ్ పిలిస్తే వెళ్తారా, మరి వెళ్తారని ఆయన బహిరంగంగా చెప్తున్నారు. మరి వెళ్తే అధిష్టానం ఎట్లా బుజ్జగిస్తుంది, ఈయనకి ఏమి ఇస్తారు అనేది పెద్ద చర్చ. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానికంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే అన్నదమ్ములకి ఒకే ఇంట్లో ఎట్లా ఇస్తారు క్యాబినెట్స్ అని. కానీ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులకి ఇటువంటి ఒకే కుటుంబంలో చాలా పదవులు ఉన్నాయి కదా అనేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పటి నుంచో కోట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి చూద్దాం ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది రాజగోపాల్ రెడ్డి గారి విషయంలో, ఎట్లా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అడుగు ముందుకేస్తుంది అనేది చూద్దాం. సో మీరు కూడా ఖచ్చితంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏం డెసిషన్ తీసుకుంటుంది, ఆయనకి ఎటువంటి పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది, మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.